హాయ్ హలో వెల్కమ్ టు వే ఆఫ్ లైఫ్. ఈరోజు ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ పలావ్ తయారు చేసుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. వీట్ ఫ్లోర్, వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్, దీనికి తగినంత ఉప్పు, స్పూన్ మిరియాల పౌడర్. మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉండాలి. పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కదా, ఈ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం పన్నీర్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. టమాటా సాస్ కావాలి, అది కూడా ఇంట్లో చేసుకుంటున్నా. టమాటాస్ బాగా పండిన టమాటాస్ 2, కొంచెం వాటర్, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యాయి, టమాటాలు బాయిల్ అయినాయి కదా. ఇప్పుడు ఇది కూల్ డౌన్ అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ హాఫ్ కిలో పన్నీర్ క్యూబ్స్ని ఇలా ఫ్రై చేసేసాను. ఇది కూల్ డౌన్ అయ్యాక మనం అన్నీ విచ్చుకుందాం. ఈ టమాటాని బాయిల్ చేశాను కదా, అది గ్రైండ్ చేసేసాను. నేను ఈరోజు ఫ్రైడ్ పన్నీర్ పలావ్ దీంట్లో చేస్తున్నాను. నేను మ్యాక్సిమం ఇలాంటి బిర్యానీ, పన్నీరు, పలావ్స్ ఇలాంటివన్నీ దీంట్లోనే చేస్తాను. అసలు చాలా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇతర దాంట్లో మీకే తెలుస్తుంది. పాయసం, ఇలాంటి బిర్యానీస్ చాలా బాగుంటుంది. కొంచెం 5-10 మినిట్స్లో వేడైపోతుంది. ఫస్ట్ నెయ్యి వేసుకున్న ఆవు నెయ్యి. నేను ఈ డిష్కి నువ్వుల నూనె వేస్తున్నాను. చాలా బాగుంటుంది నువ్వుల నూనెతో చేసుకుంటే. నువ్వుల నూనె వేసుకున్నాను. కొంచెం వేడయ్యాక కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు వేస్తున్నాను. ధనియాలు ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను కాజు వేసుకుంటున్నాను. కాజు కొంచెం ఫ్రై అవ్వాలి, ఎక్కువ వద్దు. ఇప్పుడు బాగా చాప్ చేసిన వెల్లుల్లి వేసుకుంటున్నాను. బాగా చాప్ చేసిన వెల్లుల్లి. నువ్వుల నూనె వాడాను కదా, అందుకే ఇలా బబుల్స్ వస్తుంది. ఫ్రెష్ నువ్వుల నూనె కదా, అందుకే బబుల్స్ వస్తుంది. ఇప్పుడు మనం బాగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మ్యాక్సిమం స్పైస్ దీని నుంచి వస్తుంది. కొంచెం కారం వేసుకోవాలి, సరిపోతుంది. చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నా 2 కదా. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకుందాం, కొంచెం వేసుకుందాం. అందులోనే అన్ని మసాలాస్ వేసుకుందాం. ఇది ఆమ్చూర్ పౌడర్, ఇంట్లో చేసిన ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ ఇంట్లో చేసింది 2 స్పూన్స్. ఇది చిన్న స్పూన్ కదా, దీంట్లో 2 స్పూన్స్ వేస్తుంది. ఇది గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్తో చేసిన పౌడరు, ఇంట్లో చేసింది. ఇది 1 స్పూన్. కొంచెం మిరియాల పొడి కూడా. ఈ మసాలాస్ అన్నీ ఎక్కువ వేయకూడదు. కొంచెం వేగిన వెంటనే మనం టమాటా సాస్ చేసుకున్నాం కదా ఇంట్లో, అది వేసుకోవాలి. బాగా వేగింది కదా. టమాటా సాసు ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్నాం కదా, ఎక్కువ వేగక్కర్లేదు. దీని ప్రాసెస్ కొంచెం ఫ్రైడ్ రైస్ ప్రాసెస్లా ఉంటుంది, అందుకే ఫ్రైడ్ పన్నీర్ పలావ్ అన్నాను. ఇందులో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. అప్పుడు మసాలాస్ అంతా నీట్గా కుక్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఇది బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం.
ఇంతకు ముందే మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఇందులో వేసుకుందాం. ఒక్క నిమిషం ఇందులో కొంచెం కుక్ అయితే ఆ పన్నీర్లో ఈ మసాలాస్ అంతా పడుతుంది, అప్పుడు బాగుంటుంది. ఈ బాస్మతి రైస్ 5 కప్స్ తీసుకొని 5 కప్స్కేమో నేను 1:1.5 వాటర్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్ని. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఒక్క ½ ముందు నానపెట్టుకొని తర్వాత మనం కుక్ చేసుకోవాలి. నేను ఈరోజు ఏం చేశానంటే ఈ 5 కప్స్ రైస్ వాటర్ వేసుకొని దానికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో 1 విజిల్ పెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసాను కదా, ఇప్పుడు దీన్ని మెల్లమెల్లగా కలుపుకుంటాను. విరిగిపోతుంది కదా, కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితేనే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం నెమ్మదిగా మళ్ళీ దీన్ని కూడా నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా మగ్గిస్తే మనకి ఫ్రైడ్ పన్నీర్ పలావ్ రెడీ అయిపోతుంది. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకుందాము. ఇది 6 to 8 పీపుల్కి సరిపోతుంది. పెట్టి ఒక 10-15 మినిట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇంకా మన ఫ్రైడ్ పన్నీర్ పలావ్ రెడీ. మన ఫ్రైడ్ పన్నీర్ పలావ్ మన స్పెషల్ అకేషన్స్కి ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బయట బిర్యానీస్లో పలావ్స్లో ఫ్లేవర్స్ కోసం కలర్ కోసం చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ వాడతారు. ఇలా అకేషన్గా చేసుకుంటే 1 మంత్కి ఒకసారి కొంచెం టైం కేటాయిస్తే చాలు, ఒక 1.5 అవర్లో ఇది రెడీ అయిపోతుంది. Thank you so much.